అస్సలాము అలైకుం. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు, ముస్లిం ప్రపంచం, స్ఫూర్తి టీవీ. ఈ వారం ముఖ్యాంశాలు. రక్తమోడుతున్న పశ్చిమాసియా, గాజాపై ఇస్రాయిల్ అమానుష దాడులు. 24 గంటల్లో 320 మంది పాలస్తీనీయుల మృతి. ఇస్రాయిల్కు ఇరాన్, హిజ్బుల్లాల హెచ్చరికలు. యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం. ఆర్థిక ప్రగతి పథంపై సౌదీ అరేబియా. $1 ట్రిలియన్ పెట్టుబడులతో అభివృద్ధి వ్యూహాలు. వివిధ రంగాలలోకి విస్తరిస్తున్న ఆర్థిక కార్యకలాపాలు. ఈ వారం ఫేక్ న్యూస్ రౌండప్. ఇస్రాయిల్ పిల్లలను హమాస్ మిలిటెంట్లు బోనులో బంధించారా? ఇరాన్ సహాయానికి హమాస్ ప్రతినిధి ధన్యవాదాలు చెప్పాడా? ఇస్రాయిల్ ప్రధాని నెతన్యాహు తన కుమారుడిని గాజా యుద్ధానికి పంపించాడా? హమాస్ మిలిటెంట్ ఇస్రాయిల్ పౌరుడిని చంపి అతని గుండెను తిన్నాడా? అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నట్లు 40 మంది ఇస్రాయిలీ పసిపిల్లల తలలు హమాస్ నరికేసిందా? ముస్లిం మహాపంచాయత్, సమైక్యత కోసం పిలుపిచ్చిన శాంతి కాముకులు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో మత సామరస్యానికి ప్రయత్నాలు. విద్వేష వాతావరణంలో కొత్త ఆశా కిరణాలు. అనంతపురంలో ముస్లింలకు గాలం వేస్తున్న వైసీపీ. మాజీ ఐపీఎస్ మొహమ్మద్ ఇక్బాల్ను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన పార్టీ. ఎంపీగా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు. మైనారిటీలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్. అక్టోబర్ 25న మైనారిటీ డిక్లరేషన్ విడుదల. తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్కు చెక్ పెట్టే ప్రయత్నం. రక్తమోడుతున్న పశ్చిమాసియా, గాజాపై ఇస్రాయిల్ అమానుష దాడులు. 24 గంటల్లో 320 మంది పాలస్తీనీయుల మృతి. ఇస్రాయిల్ గాజాల మధ్య పోరు తీవ్రమైంది. పాలస్తీనా సాధారణ ప్రజలపై ఇస్రాయిల్ అమానుష దాడులకు పాల్పడుతుంది. గత 24 గంటల్లో 320 మంది పాలస్తీనా ప్రజలు ఇస్రాయిల్ వైమానిక దాడులలో మరణించిన వార్తలు వచ్చాయి. గాజా వదిలి వెళ్ళిపోతున్న ప్రజల వాహనాలపై ఇస్రాయిల్ బాంబులు కురిపించిన వార్తలు కూడా వచ్చాయి. ఒక పాలస్తీనా యువకుడి చేతుల్లో గాయపడిన అమ్మాయి చిత్రం హృదయ విదారకమైనది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నుంచి ఈ చిత్రం వచ్చింది. ఈ ప్రాంతంలో ఎలాంటి ఘోరమైన పరిస్థితులున్నాయో చాటి చెప్పే ఫోటో ఇది. ఇస్రాయిల్ యుద్ధ నేరాలకు పాల్పడుతుందంటూ ఇరాన్ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు, ఈ దాడులు కొనసాగిస్తే భయంకరమైన భూకంపాన్ని ఆహ్వానించడమే అంటూ యుద్ధంలో తాను కూడా ప్రవేశించవచ్చన్న సూచనలు అందించింది. ఈ ప్రాంతంపై ఇస్రాయిల్ దారుణాలు ఇప్పుడు ప్రపంచం చూస్తుంది. అంతర్జాతీయంగా ఆందోళన పెరుగుతుంది. ఇరాన్ మాత్రమే కాదు, లెబనాన్లోని హిజ్బుల్లా గ్రూపు కూడా రంగప్రవేశం చేసేలా కనిపిస్తుంది. గాజాలో ఇస్రాయిల్ తన యుద్ధ నేరాలను మానుకోకపోతే పూర్తి స్థాయి యుద్ధానికి హిజ్బుల్లా కూడా సిద్ధమే అన్న సంకేతాలు అందిస్తుంది. ఇస్రాయిల్ తక్షణం మిలిటరీ చర్యలు ఆపకపోతే తీవ్రమైన పరిణామాలు తప్పవన్న ఒత్తిడి ఇరాన్ ప్రకటనలో కనిపిస్తోంది. ఇస్రాయిల్ సాధారణ ప్రజలపై అమానుష దాడులను ఆపకపోతే గాజా, ఇస్రాయిల్ మధ్య జరుగుతున్న ఈ పోరు మరింత విస్తరించి చిక్కుముడిగా మారుతుందన్న భయ సందేహాలు ఇరాన్ ప్రకటన తర్వాత పెరుగుతున్నాయి. ఇస్రాయిల్ గాజా ప్రస్తుత పోరులో 13వ తేదీ చాలా విషాదకరమైనది. అత్యంత హృదయ విదారకమైన వార్తలు వచ్చాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు పెరుగుతున్నాయి. మరింత ప్రాణ నష్టం జరగకముందే కాల్పుల విరమణకు ఇరుపక్షాలను సిద్ధం చేయడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఈ హింసాత్మక పోరాటంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకోవడమే కాదు, అత్యంత తీవ్రమైన మానవీయ సంక్షోభాన్ని సృష్టించింది. గాజాలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు తక్షణం కాల్పుల విరమణ పాటించాలని
పిలుపునిస్తున్నారు. వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. గడిచే ప్రతి గంట భరించరానిదిగా మారుతుంది. అంతర్జాతీయ సమాజం పశ్చిమాసియాలో పరిస్థితులను చాలా నిశ్చితంగా గమనిస్తుంది. శాంతిని స్థాపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మరోవైపు యుద్ధం మరింత ఉధృతం అవుతుంది. ప్రాంతీయ స్థిరత్వానికి, ప్రపంచ శాంతికి ఇది పెద్ద విఘాతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాల్పుల్లో చిక్కుకున్న సాధారణ ప్రజల జీవితాలు దుర్భరమయ్యాయి. అనేక మంది మరణిస్తున్నారు. పసిపిల్లలు, మహిళలు, వృద్ధులు, ఆసుపత్రుల్లో రోగులు ఇస్రాయిల్ దాడుల్లో మరణిస్తున్న వార్తలు వస్తున్నాయి. అల్ జజీరా ఛానల్కు చెందిన ఉబైద్ సిద్దికీ, జోసెఫ్ స్టెఫాన్స్కీ, ఫెడరికా మార్సీ, దాలియా హతుకాలు ఈ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులున్నాయో రిపోర్టు చేశారు. ఇస్రాయిల్, గాజా మధ్య కొనసాగుతున్న పోరు ఈ ప్రాంతంలో శాంతి స్థాపన అనేది ఎంత సున్నితమైన విషయమో మరోసారి చాటి చెప్పింది. ఇస్రాయిల్, గాజాల మధ్య ఘర్షణ ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకుంది. తక్షణం అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు. ఇస్రాయిల్, గాజాల మధ్య ఒకవైపు భీకర యుద్ధం కొనసాగుతుంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల్లో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు జరిగాయి. పాలస్తీనా ప్రజలకు న్యాయం జరగాలన్న నినాదాలు మిన్నంటాయి. వివిధ దేశాల్లో లక్షలాది ప్రదర్శనలు నిర్వహించారు. గాజాపై ఇస్రాయిల్ వైమానిక దాడులు తీవ్రం చేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఇస్రాయిల్ వ్యతిరేక స్వరాలు పెరిగాయి. పాలస్తీనా పట్ల సానుభూతి ఇప్పుడు వ్యవస్థీకృతమైన మద్దతుగా మారింది. పాలస్తీనాకు బాసటగా నిలబడండి అనే నినాదం బిగ్గరగా వినిపిస్తుంది. స్థానిక పాలస్తీనా ప్రజల హక్కులను గుర్తిస్తూ ఇస్రాయిల్ దురాక్రమణను నిరసిస్తూ ప్రజలు ఉద్యమిస్తున్నారు. దాదాపు 75 సంవత్సరాలుగా ఇస్రాయిల్ కొనసాగిస్తున్న దురాక్రమణ, హింసాకాండలను ప్రపంచ ప్రజలు ఇప్పుడు మరింత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్టోబర్ 7వ తేదీన ఇస్రాయిల్పై హమాస్ దాడి తర్వాత చోటు చేసుకున్న సంఘటనలు పాలస్తీనా పట్ల సంఘీభావాన్ని పెంచాయి. జోర్డన్లో శుక్రవారం రోజున వేలాది మంది ప్రజలు నిరసనలకు దిగారు. వెస్ట్ బ్యాంకులోని ఇస్రాయిల్ సరిహద్దు వద్ద నిరసన మార్చ్ నిర్వహించారు. కానీ వారిని జోర్డన్ పోలీసులు అడ్డుకున్నారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ఇస్రాయిల్ పట్ల పెరుగుతున్న అసహనానికి జోర్డన్ ప్రదర్శన ఒక ఉదాహరణ. కేవలం అరబ్ దేశాల్లో మాత్రమే కాదు, ఫ్రాన్స్లోని ప్యారిస్లో కూడా ప్రజలు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు చేశారు. పాలస్తీనా అనుకూల ర్యాలీని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. నిషేధాజ్ఞలున్నప్పటికీ ప్రదర్శనకారులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను కూడా లెక్క చేయకుండా ప్రదర్శనలో పాల్గొన్నారు. యూరప్లో పాలస్తీనా పట్ల సంఘీభావం ఎంత బలంగా ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. అమెరికాలో కూడా పాలస్తీనాకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. న్యూయార్క్ నగరంలో అక్టోబర్ 8వ తేదీన పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు భారీగా జరిగాయి. ఈ ప్రదర్శనలు ప్రపంచ వ్యాప్తంగా పాలస్తీనాకు లభిస్తున్న మద్దతుకు ఉదాహరణలు. పాలస్తీనాకు న్యాయం జరగాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో ఉన్న ఆకాంక్షలకు ఇవి నిదర్శనాలు. ఇస్రాయిల్ పాలస్తీనా సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించాలని, పాలస్తీనాకు న్యాయం జరగాలన్న స్వరాలు ఇప్పుడు మరింత బిగ్గరగా వినిపిస్తున్నాయి. గాజాపై ఇస్రాయిల్ దాడుల్లో మృతుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. ఆర్థిక ప్రగతి పథంపై సౌదీ అరేబియా. $1 ట్రిలియన్ పెట్టుబడులతో అభివృద్ధి వ్యూహాలు. సౌదీ అరేబియా ఇప్పుడు ఆర్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గోల్డ్మ్యాన్ సాచెస్ నివేదిక ఈ వివరాలను అక్టోబర్ 13వ తేదీన విడుదల చేసింది. 2021లో సౌదీ జాతీయ మదుపు వ్యూహాన్ని ప్రవేశపెట్టింది. 6 ప్రత్యేక రంగాల్లో దాదాపు $1 ట్రిలియన్ పెట్టుబడులతో ఈ దశాబ్దం ముగిసే నాటికి అభివృద్ధి పథంపై ముందుకు సాగాలన్న వ్యూహం ప్రవేశపెట్టింది. సౌదీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక $3.3 ట్రిలియన్ ప్రణాళిక 2030 నాటికి $870 బిలియన్ మెగా ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకుంటుంది.
ఇందులో నియోమ్ సిటీ ప్రాజెక్టు కూడా ఉంది. అకబా గల్ఫ్ ప్రాంతంలో నియోమ్ నగరం అత్యాధునిక నగరంగా ఉనికిలోకి రాబోతుంది. 2030 నాటికి సౌదీ 60 గిగావాట్ల రిన్యూవబుల్ ఎనర్జీ ప్రణాళికలు, దాదాపు 3 గిగావాట్ల అణు విద్యుత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. దీనికి దాదాపు $206 బిలియన్ పెట్టుబడులు పెడుతోంది. 2021లో సౌదీ కొత్త గనుల చట్టాన్ని తీసుకువచ్చింది. దాదాపు $1.3 ట్రిలియన్ విలువైన లోహ ఖనిజాలను తవ్వి తీసే ఈ ప్రాజెక్టు వ్యయం $170 మిలియన్. రవాణా, నౌకాయాన రంగాల్లో సౌదీ ప్రపంచానికి కేంద్రంగా మారాలనుకుంటోంది. కింగ్ సల్మాన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరిస్తున్నారు. ఈ మొత్తం ప్రణాళిక వ్యయం $150 బిలియన్. డిజిటల్ రంగంలోనూ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రత్యేకంగా 5G ఫైబర్ టు హోమ్ సాంకేతికతను మరింత విస్తరిస్తున్నారు. ఈ ప్రణాళిక వ్యయం $147 బిలియన్. సౌదీలో సాంప్రదాయిక శక్తి వనరులు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ శక్తి వనరుల కోసం $345 బిలియన్ కేటాయించారు. సౌదీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2025 నాటికి 3.4% పెరగవచ్చని అంచనా. 2030 నాటికి 5.7% చేరుకోవచ్చు. 2030 నాటికి షరీక్ ప్రోగ్రాం కింద భాగస్వామ్య డొమెస్టిక్ పెట్టుబడులు $1.3 ట్రిలియన్ పెంచుతున్నారు. ప్రారంభ లక్ష్యాలను సాధించిన తర్వాత మరిన్ని ప్రకటనలు సౌదీ నుంచి రావచ్చని గోల్డ్మ్యాన్ సాచెస్ పరిశోధకుడు అల్ ఆజ్మీ ప్రకటించారు. వివిధ రంగాల్లో సాంకేతిక ఆవిష్కరణలు కూడా ముందుకు రావచ్చు. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను వివిధ రంగాలకు విస్తరించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ప్రయత్నాలను చాలామంది కొనియాడుతున్నారు. 2016లో సౌదీ విజన్ 2030 ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి సౌదీ ఆర్థికంగా కొత్త మలుపు తీసుకుంది. గోల్డెన్ వీసా ప్రవేశపెట్టిన ఇండోనేషియా ఇప్పుడు గోల్డెన్ వీసా ప్రవేశపెట్టింది. దేశంలోకి పెద్ద స్థాయిలో విదేశీ పెట్టుబడులు ఆకర్షించే వ్యూహంగా దీన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు. టెక్నాలజీ కంపెనీ ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్కు ఇండోనేషియా మంత్రి లుహుత్ బిన్సార్ పంతైజన్ ఇటీవల గోల్డెన్ వీసా ప్రకటించారు. ఈ ప్రత్యేక వీసా ఉన్నవారు క్యూలో వేచి ఉండే ఇబ్బంది లేకుండా ఇండోనేషియా విమానాశ్రయాల్లో, ఓడరేవుల్లో 10 సంవత్సరాల కాలం వరకు సునాయాసంగా రావచ్చు, వెళ్ళవచ్చు. ఇండోనేషియా నుంచి బయటకు వెళ్ళవచ్చు. అయితే ఈ వీసా పొందాలనుకునే వారు ఇండోనేషియాలో కనీసం $5 మిలియన్ పెట్టుబడులు పెట్టవలసి ఉంటుంది. దాంతోపాటు ఇండోనేషియా క్యాబినెట్ హోదా మంత్రి సిఫారసు, అధ్యక్షుడి ఆమోదం పొందవలసి ఉంటుంది. 2023వ సంవత్సరం మొదటి 6 నెలల కాలంలో ఇండోనేషియా గనుల తవ్వకం రంగంలో $5.7 బిలియన్ పెట్టుబడులు సాధించింది. రవాణా, టెలికమ్యూనికేషన్ రంగంలో $5.1 బిలియన్ పెట్టుబడులు సాధించింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ప్రవేశపెట్టిన ప్రగతి వ్యూహంలో 4 ముఖ్యమైన అంశాలను మంత్రి లుహుత్ వివరించారు. ఇండోనేషియాలో ఉన్న ఖనిజాలు, జీవ వైవిధ్య వనరులను ఉపయోగించుకుని జాతీయంగా ఉత్పత్తులను పెంచడం, ఇండోనేషియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రోత్సహించి ప్రభుత్వ కార్యాలయాల్లో కాగితం అవసరం లేని విధంగా డిజిటలైజ్ చేయడం, టోల్ రోడ్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు తదితర రవాణా సదుపాయాలు పెంచడం, ఇండోనేషియాలో ఉన్న 74,000 గ్రామాలకు వార్షిక కేంద్ర ప్రభుత్వ గ్రాంటు దాదాపు $66,000 అందించడం జరుగుతుంది. 2045 నాటికి ఇండోనేషియాను ప్రపంచంలో 5వ లేదా 7వ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నది తమ లక్ష్యమని ఇండోనేషియా అధ్యక్షుడు అన్నారు. ఈ నేపథ్యంలో ఇండోనేషియా గోల్డెన్ వీసా కార్యక్రమం గొప్ప ముందడుగుగా చాలామంది భావిస్తున్నారు. గాజాకు శాంతి దళం పంపిస్తామంటున్న చెచెన్యా నాయకుడు. రష్యా అధ్యక్షునికి సన్నిహిత మిత్రుడు, చెచెన్యా నాయకుడు రమజాన్ ఖదిరోవ్ పాలస్తీనాకు తన పూర్తి మద్దతు ప్రకటించాడు. గాజాకు శాంతి దళంగా తమ దళాలను పంపించగలమని కూడా ప్రతిపాదించాడు. హమాస్ ఇస్రాయిల్పై దాడి చేసిన తర్వాత ఇస్రాయిల్ గాజాపై వైమానిక దాడులు జరుపుతుంది. ఈ సందర్భంగా చెచెన్యా నాయకుడు మాట్లాడుతూ,
ముస్లిం దేశాల నేతలకు పిలుపిచ్చాడు. ముస్లిం దేశాల పాలకులు తమ మిత్రులుగా భావిస్తున్న పాశ్చాత్య దేశాల నేతలతో మాట్లాడి సాధారణ పౌరులపై బాంబులు వేయకుండా ఆపించాలని అన్నాడు. హమాస్పై యుద్ధం పేరుతో సాధారణ ప్రజల హత్యలను ఆపాలని చెప్పాడు. తాము పాలస్తీనాకు మద్దతిస్తున్నామని, ఈ యుద్ధానికి తాము వ్యతిరేకమని కూడా చెప్పాడు. ఈ యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. అవసరమైతే తమ దళాలు శాంతి దళంగా గాజాలో ప్రవేశించి శాంతి భద్రతలను కాపాడతామని, హింసాకాండకు పాల్పడే వారిని అడ్డుకుంటామని అన్నాడు. హమాస్ చేసిన దాడిలో జెరూసలేం దగ్గరలోని అహ్మద్ ఖదీరోవ్ మస్జిద్ కూడా దెబ్బతిన్నది. ఈ మస్జిద్ను చెచెన్యా నాయకుడు రమదాన్ ఖదీరోవ్ తన తండ్రి అహ్మద్ ఖదీరోవ్ పేరున కట్టించాడు. హమాస్ దాడిలో ఈ మస్జిద్కు నష్టం కలిగిందన్న విషయాన్ని ఆయన కూడా అంగీకరించాడు. ఈ మస్జిదు ఇస్రాయిల్ ఆక్రమణలో ఉన్న అబూ ఘోష్ గ్రామంలో ఉంది. గత సంవత్సరం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చెచెన్యా దళాలను సమీకరించి రష్యాకు మద్దతుగా రంగంలోకి దించాడు రమదాన్ ఖదీరోవ్. కొన్ని పత్రికల కథనాల ప్రకారం రష్యా ఇంకా అధికారికంగా గాజా విషయంలో ఎవరి పక్షం వహించాలన్నది తేల్చుకోలేదు. హమాస్ దాడి వెనుక రష్యా మద్దతు కూడా ఉండవచ్చని చాలామంది అనుమానిస్తున్నారు. ఇస్రాయిల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను నవ్వుల పాలు చేసింది హమాస్. రమదాన్ ఖదీరోవ్ ప్రకటన తర్వాత రష్యా ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ మాట్లాడుతూ, పాలస్తీనా, ఇస్రాయిల్ రెండు దేశాలతోనూ రష్యా సంబంధాలు కొనసాగిస్తుందని అన్నాడు. పాలస్తీనాతో సుదీర్ఘకాలంగా బలమైన సంబంధాలున్నాయని, అయితే ఇస్రాయిల్తోనూ సంబంధాలున్నాయని, ఇస్రాయిల్లో చాలా పెద్ద సంఖ్యలో రష్యా దేశస్థులున్నారని కూడా చెప్పాడు. అందువల్ల రష్యా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందన్నది స్పష్టమవుతోంది. ఈ వారం ఫేక్ న్యూస్ రౌండప్. ఇస్రాయిల్ గాజా యుద్ధంలో ఫేక్ వార్తలు వీర విహారం చేస్తున్నాయి. గాజాపై ఒకే రోజు 200 సార్లు వైమానిక దాడులు చేసినట్లు ఇస్రాయిల్ చెప్పుకుంది. మరోవైపు హమాస్ కూడా ఇస్రాయిల్పై దాడులు చేస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం మొత్తం ప్రాణ నష్టం 3500 వరకు ఉండవచ్చు. పాలస్తీనా, ఇస్రాయిల్ మధ్య ఈ ఘర్షణల్లో ఫేక్ వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఒక వీడియోలో హమాస్ మిలిటెంట్లు 5 చిన్న పిల్లలను బందీలుగా ఒక బోనులో ఉంచినట్లు ప్రచారం మొదలుపెట్టారు. ఇలాంటి వార్తల కోసం కాచు కూర్చునే ఇండియాలోని సుదర్శన్ న్యూస్ ఛానల్ వెంటనే హిందూ ముస్లిం చిచ్చు రాజేయడానికి భలే దొరికిందని ఈ ట్వీట్ను వాడేసుకుంది. కానీ వాస్తవం ఏమిటంటే, అమానుషంగా ఇలా పసిపిల్లలను బందీలు చేసింది హమాస్ కాదు, ఆ పిల్లలు పాలస్తీనా పిల్లలని బోనుల్లో బందీలుగా ఉంచింది ఇస్రాయిల్ అని మరో ఆరోపణ వచ్చింది. ఈ వార్త వచ్చిన తర్వాత మొదట ఈ ట్వీట్ చేసిన వాడు డిలీట్ చేసుకున్నాడు. నిజానికి యూట్యూబ్లో ఈ వీడియో చాలా పాతది. 2020లో పాలస్తీనా న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో వచ్చింది. అసలు ఆ పిల్లలను ఇస్రాయిల్ సైనికులు కూడా బందీలు చేయలేదు. ఆ వీడియోను కాస్త నిశ్చితంగా చూస్తే కెమెరా పర్సన్ నవ్వుతున్న శబ్దం కూడా వినవచ్చు. ఆ వీడియో సరదాగా తీసిన వీడియో. వాళ్ళు పాలస్తీనా పిల్లలే. వాళ్ళు సరదాగా కోళ్ల బోనులోకి వెళ్ళి ఆడుకుంటున్నారు. పిల్లల తండ్రి అది చూశాడు. పిల్లలతో ఒక వీడియో చేద్దామని కోళ్ల బోను తలుపు మూసి వీడియో తీశాడు. ఏది ఏమైనా ఈ వీడియో హమాస్ దాడికి చాలా ముందు నాటిది. హమాస్ మిలిటెంట్లు ఇస్రాయిల్ పిల్లలను బోనులో బంధించారన్న వార్తలో నిజం లేనే లేదు. ఫేక్ వార్తలు ఇరువైపుల నుంచి వస్తున్నాయి. ఒక వీడియోలో ఇస్రాయిల్ ఫేక్ మరణ వార్తలను సృష్టిస్తోందన్న ప్రచారం వచ్చింది. ఈ వీడియోలో మరణాలు జరిగినట్లు చూపించడానికి షూటింగ్ చేస్తున్నట్లు చూపించారు. తర్వాత తెలిసింది ఏమిటంటే, అన్నీ ఇస్తవు తీసిన షార్ట్ ఫిల్మ్కు సంబంధించిన వీడియో అది. ఇస్రాయిల్ సైన్యం ఫేక్ వీడియో తయారు చేస్తుందన్న వార్తలో నిజం లేదని ఆల్ట్ న్యూస్ స్పష్టం చేసింది. 2015లో పాలస్తీనాలోని దురాక్రమించుకున్న భూభాగంలో ఒక సెట్లర్ను హసన్ మన్సారా అనే కుర్రాడు పొడిచి చంపాడు. అతని కజిన్ అహ్మద్ మన్సారా ఒక మైనర్ బాలుడు. ఆ మైనర్ బాలుడిని కూడా ఇస్రాయిల్ పట్టుకుని 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ సంఘటనకు సంబంధించి తీసిన షార్ట్ ఫిల్మ్ అది. దాన్ని ఇప్పుడు వాడుకున్నారు. మరో వైరల్ వార్త ఏమిటంటే, హమాస్ ప్రతినిధి ఇరాన్కు ధన్యవాదాలు చెబుతున్న వీడియో వచ్చింది.
తమకు ఆయుధాలు, డబ్బు సమకూర్చినందుకు ధన్యవాదాలు చెబుతున్నట్లుగా ఉంది. ఐక్యరాజ్య సమితిలో ఇస్రాయిల్ రాయబారి కూడా దీన్ని రీట్వీట్ చేశాడు. హమాస్కు ఎవరు సహాయం చేశారో దీంట్లో స్పష్టంగా ఉందన్నాడు. కానీ ఈ క్లిప్ నిజానికి 6 ఏళ్లు పాతది. యూట్యూబ్లో ఈ క్లిప్పుకు సంబంధించిన పూర్తి వీడియో ఉందని ఆల్ట్ న్యూస్ ప్రకటించింది. డిసెంబర్ 2017లో ఈ వీడియో వచ్చింది. అప్పట్లో ఇరాన్ ఇచ్చిన సహాయానికి హమాస్ ప్రతినిధి ధన్యవాదాలు చెప్పిన వీడియో అది. ఇప్పుడు ఇరాన్ సహాయం చేసిందని చెప్పడానికి ఈ వీడియోను ఉపయోగించుకుని ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. మరో ఫేక్ వార్తలో 2 ఇస్రాయిల్ హెలికాప్టర్లను కూల్చేసిన దృశ్యాలున్నాయి. కానీ ఈ వీడియో ఫేక్ అని ఆల్ట్ న్యూస్ ధృవీకరించింది. ఆర్మా 3 అనే వీడియో గేమ్ నుంచి ఈ దృశ్యాలను తీసుకున్నారని స్పష్టం చేసింది. ఈ వీడియోను నిజానికి ఒక గేమింగ్ ఛానల్ అప్లోడ్ చేసింది. ఇంతకు ముందు కూడా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా ఆర్మా 3 వీడియోలను వాడుకుని ఫేక్ ప్రచారం చేసిన సంఘటనలున్నాయి. అలాగే హమాస్ మిలిటెంట్లు ఇస్రాయిల్ హెలికాప్టర్లను కూల్చేసిన మరో వీడియో కూడా వచ్చింది. ఈ వీడియో కూడా ఆర్మా 3 నుంచి తీసుకున్న వీడియో అని ఆల్ట్ న్యూస్ నిరూపించింది. మరో వీడియోలో అమెరికా యుద్ధ నౌక F-16 యుద్ధ విమానాలతో ఇస్రాయిల్ పశ్చిమ తీరానికి చేరుకుందని ప్రచారం మొదలుపెట్టారు. నిజానికి ఈ వీడియో 2022 నాటిదని ఆల్ట్ న్యూస్ బయటపెట్టింది. శాన్ డియాగోలో అమెరికా యుద్ధ నౌకలు దాదాపు ఢీకొనే పరిస్థితి తప్పింది అప్పట్లో. అప్పటి వీడియోను ఇప్పుడు ఇస్రాయిల్ కోసం యుద్ధ నౌక పంపేసిన అమెరికా అని ప్రచారం మొదలుపెట్టారు. మరో ఫేక్ వార్త ఏమిటంటే ఇస్రాయిల్ ప్రధాని నెతన్యాహు తన కుమారుడిని గాజా యుద్ధానికి పంపిస్తున్న వీడియో వచ్చింది. భారతదేశంలో మతతత్వవాదులు కూడా దీన్ని చాలా గొప్పగా ప్రచారంలో పెట్టారు. నిజానికి ఈ వీడియో 2014 నాటిది. ఇస్రాయిల్లో ప్రతి ఒక్కరూ సైన్యంలో కొంతకాలం పనిచేయడం తప్పనిసరి. అలాగే అప్పట్లో నెతన్యాహు కుమారుడు సైన్యంలో పనిచేయడానికి వెళుతున్నప్పటి ఫోటో అది. నెతన్యాహు తన కుమారుడిని ప్రస్తుత యుద్ధానికి పంపిస్తున్న ఫోటో కాదని ఆల్ట్ న్యూస్తో సహా అనేక నిజ నిర్ధారణ వేదికలు స్పష్టం చేశాయి. ఈ వార్త అప్పట్లో జెరూసలేం పోస్ట్లో కూడా వచ్చింది. మరో అత్యంత జిగుప్సాకరమైన వీడియో వచ్చింది. హమాస్ మిలిటెంట్ ఒకడు ఇస్రాయిల్ పౌరుడిని పట్టుకుని చంపి అతని గుండె బయటకు తీసి తినేస్తున్నట్లు చూపించారు. ఆల్ట్ న్యూస్ నిజ నిర్ధారణలో తెలిసిందేమిటంటే ఈ వీడియో మెక్సికోకు చెందినది. 2022 నాటి వీడియో అది. మెక్సికోలోని మాదక ద్రవ్యాల మాఫియాలో చేరే కొత్త వారికి ఈ శిక్షణ ఇస్తారట. శత్రువులను చంపి వారి గుండెను తినేలా బలవంతం చేస్తారట. డైలీ మెయిల్లో దీనికి సంబంధించిన వ్యాసం కూడా వచ్చింది. మానవ మాంసాన్ని తినడం మెక్సికో మాదక ద్రవ్యాల మాఫియాలో మామూలైపోయిందని రాశారు. మెక్సికో మాఫియాల క్రూరత్వం గురించి సమాచారం నెట్లో చాలా దొరుకుతుంది. ఈ పాత వీడియోను తీసుకొచ్చి హమాస్ మిలిటెంట్ల నెత్తిన రుద్ది ప్రచారం మొదలుపెట్టారు. మరో వైరల్ ప్రచారంలో ఒక కుర్రాడిని తల నరికేస్తున్న దృశ్యం ఉంది. హమాస్ చేసిన అమానుష చర్యగా దీన్ని ప్రచారంలో పెట్టారు. మన దేశంలో మతతత్వవాదులు దీనికి బాగా ప్రచారం కల్పించారు. నిజానికి ఈ వీడియో చాలా పాతదని, ఈ వీడియోలో ఉన్న కుర్రాడు సిరియాకు చెందినవాడని, ఇస్రాయిల్ కుర్రాడు కాదని ఆ వైరల్ వీడియో కిందనే అనేక మంది కామెంట్ చేశారు. ఈ వీడియో 2016 నాటిది. సిరియాలో అమెరికా మద్దతు ఉన్న రెబల్ గ్రూప్ ఒకటి చేసిన అమానుషం ఇదని కూడా వివరణలు వచ్చాయి. ఈ క్లిప్ను ఇప్పుడు హమాస్ మిలిటెంట్లు చేసిన అమానుషంగా ప్రచారంలో పెడుతున్నారు. మరో వీడియోలో హమాస్ మిలిటెంట్లు ఇస్రాయిల్లోకి పారాగ్లైడింగ్ ద్వారా వచ్చి ఇంటింటికి వెళ్ళి అమాయక ప్రజలను చంపడం, మహిళలపై అత్యాచారాలు చేయడం, పసి పిల్లలను కూడా చంపేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. నిజానికి ఇది టిక్ టాక్ వీడియో. ఈ వీడియో సెప్టెంబర్ 27న అప్లోడ్ చేశారని ఆల్ట్ న్యూస్ కనిపెట్టింది. అసలు ఈ వీడియోకు హమాస్ దాడికి సంబంధం లేదని కూడా తెలుస్తుంది. మరో వీడియోలో పాలస్తీనీయులు ఒక పిల్లవాడి మృతదేహాన్ని తీసుకుని నినాదాలు చేస్తూ వెళుతున్న దృశ్యం ఉంది. ఇంతలో సైరన్లు మోగడంతో వాళ్ళంతా చెల్లా చెదురయ్యారు. చనిపోయినట్లున్న ఆ పిల్లవాడు కూడా లేచి పరిగెత్తాడు. ఈ వీడియో చూపించి పాలస్తీనా ఇలాంటి ఫేక్ వార్తలతో ఇస్రాయిల్ను అప్రతిష్టపాలు చేస్తుందని రాశారు. నిజానికి ఈ వీడియో 2021లో వచ్చినప్పుడు కూడా ఆల్ట్ న్యూస్ ఈ వీడియో వెనుక వాస్తవమేమిటో రాసింది.
ఇది నిజానికి జోర్డన్కు చెందిన వీడియో. జోర్డన్ యువకులు ఒక మాక్ అంత్యక్రియలను వీడియో షూట్ చేసినప్పటిది. లాక్డౌన్లో ఇంటి నుంచి బయటకు రావడానికి కొందరు యువకులు ఇలా ఒక కుర్రాడు చచ్చిపోయినట్లు నటించి బయటకు వచ్చారు. కానీ సైరన్లు విని వాళ్ళంతా పారిపోయారు. 2021లో ఈ వీడియో అప్లోడ్ అయ్యింది. ఇలాంటి ఫేక్ వార్తలతో ఇస్రాయిల్ కోసం సానుభూతి కూడగట్టే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ వార్తలు చాలా ప్రచారంలోకి వచ్చాయి. ఇస్రాయిల్లో 40 మంది పసిపిల్లల తలలు హమాస్ నరికేసిందన్న ఫేక్ వార్త ఒకటి వచ్చింది. వార్త నిర్ధారణ చేసుకోకుండానే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా దీనికి ప్రచారం ఇచ్చాడు. తర్వాత స్వయంగా వైట్ హౌస్ ప్రతినిధులు అలాంటి సంఘటన ఏదీ జరగలేదని వివరణ ఇచ్చారు. చివరకు ఇస్రాయిల్ సైన్యం కూడా అలాంటి సంఘటన ఏదీ జరగలేదని చెప్పింది. అలాగే హమాస్ మిలిటెంట్లు ఒక జర్మన్ అమ్మాయిని చంపి మృతదేహాన్ని నగ్నంగా ట్రక్కులో వేసి ఊరేగించారన్న వార్త చాలా ప్రచారమైంది. తర్వాత తెలిసింది ఏమిటంటే ఆ అమ్మాయి బతికే ఉందని తెలిసింది. మ్యూజిక్ ఫెస్టివల్లో ఆ అమ్మాయి ఎలాంటి దుస్తుల్లో ఉందో ఆ దుస్తుల్లోనే ఆమెను ట్రక్కులో పడవేసి తీసుకెళ్లారని కొందరు చెబుతున్నారు. ఆమెను ఊరేగించారన్న వార్తలో ఎంతవరకు నిజం ఉందో ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఉంది. ఏది ఏమైనా ఫేక్ వార్తలు గాజా ఇస్రాయిల్ యుద్ధంలో వీర విహారం చేస్తున్నాయి. ఈ వారం మరో ఫేక్ వార్త గురించి తప్పక తెలుసుకోవాలి. కేరళ కోచిలో ఉన్న లులు మాల్లో పాకిస్తాన్ భారత జెండాల గురించి వచ్చిన ఫేక్ వార్త ఇది. లులు మాల్లో భారత జెండా కన్నా పెద్దగా ఎత్తుగా పాకిస్తాన్ జెండా ప్రదర్శిస్తున్నారని ఒక వైరల్ ప్రచారం మొదలయ్యింది. రాజకీయ విశ్లేషకులుగా చెప్పుకునేవాళ్ళు, ప్రముఖ వార్తా సంస్థలకు చెందిన వాళ్ళు కూడా దీనికి ప్రచారం ఇచ్చారు. ఆల్ట్ న్యూస్ ఈ విషయమై లులు మాల్ అధికారులను సంప్రదించింది. ఐసీసీ వరల్డ్ కప్ సందర్భంగా జెండాలను ప్రదర్శించడం జరిగిందని, అన్ని జెండాలు ఒకే సైజులో ఒకే ఎత్తులో ఉన్నాయని, కెమెరా యాంగిల్ని బట్టి దూరాన్ని బట్టి ఏ జెండా అయినా ఎత్తుగా పెద్దదిగా చూపించుకోవచ్చని వాళ్ళు చెప్పారు. ఈ అబద్ధాలను ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కూడా అన్నారు. కానీ ఈ ప్రచారం తర్వాత లులు మాల్ మార్కెటింగ్ మేనేజర్ అతిరా సంపియాత్రి రాజీనామా చేయవలసి వచ్చింది. కానీ తర్వాత ఆమెను లులు గ్రూప్లోకి మళ్ళీ ఆహ్వానించారు. ఇలా అనేక రకాల ఫేక్ వార్తలు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు. ఖుర్ఆన్ ఆయతుల భావాన్ని తెలుగులో చదువుతూ ఆలకించండి. దివ్య ఖుర్ఆన్. ఇస్లాంపై స్వచ్ఛంగా అమలు చేసిన వారు ఈ సహాబాలు. దైవ ప్రవక్త నుండి నేరుగా ధర్మం నేర్చుకున్న భాగ్యవంతులు ఎవరు? దీపస్తంభాలు. ఇస్లాం హింసను బోధిస్తుందా? ఒక మనిషిని హత్య చేయడం సమస్త మానవాళిని హత్య చేయడంతో సమానమని ఖురాన్ చెప్పింది. అన్ని రంగాల్లో ఇస్లాం ఒక మహా విప్లవాన్ని తీసుకువచ్చింది.
వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచానికి మళ్ళీ స్వాగతం. ముఖ్యాంశాలు మరోసారి. రక్తమోడుతున్న పశ్చిమాసియా. గాజాపై ఇస్రాయిల్ అమానుష దాడులు. 24 గంటల్లో 320 మంది పాలస్తీనీయుల మృతి. ఇస్రాయిల్కు ఇరాన్, హిజ్బుల్లాల హెచ్చరికలు. యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం. ఆర్థిక ప్రగతి పథంపై సౌదీ అరేబియా. $1 ట్రిలియన్ పెట్టుబడులతో అభివృద్ధి వ్యూహాలు. వివిధ రంగాలలోకి విస్తరిస్తున్న ఆర్థిక కార్యకలాపాలు. ఈ వారం ఫేక్ న్యూస్ రౌండప్. ఇస్రాయిల్ పిల్లలను హమాస్ మిలిటెంట్లు బోనులో బంధించారా? ఇరాన్ సహాయానికి హమాస్ ప్రతినిధి ధన్యవాదాలు చెప్పాడా? ఇస్రాయిల్ ప్రధాని నెతన్యాహు తన కుమారుడిని గాజా యుద్ధానికి పంపించాడా? హమాస్ మిలిటెంటు ఇస్రాయిల్ పౌరుడిని చంపి అతని గుండెను తిన్నాడా? అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నట్లు 40 మంది ఇస్రాయిలీ పసిపిల్లల తలలు హమాస్ నరికేసిందా? ముస్లిం మహాపంచాయత్. సమైక్యత కోసం పిలుపిచ్చిన శాంతి కాముకులు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో మత సామరస్యానికి ప్రయత్నాలు. విద్వేష వాతావరణంలో కొత్త ఆశా కిరణాలు. అనంతపురంలో ముస్లింలకు గాలం వేస్తున్న వైసీపీ. మాజీ ఐపీఎస్ మొహమ్మద్ ఇక్బాల్ను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన పార్టీ. ఎంపీగా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు. మైనారిటీలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్. అక్టోబర్ 25న మైనారిటీ డిక్లరేషన్ విడుదల. తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్కు చెక్ పెట్టే ప్రయత్నం. పశ్చిమాసియా విషయంలో తడబడిన ప్రధాని. ఇస్రాయిల్ పాలస్తీనా ఘర్షణల నేపథ్యంలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న వైఖరిని పలువురు విమర్శిస్తున్నారు. భారతదేశం చారిత్రకంగా పాలస్తీనాకు మద్దతు ఇస్తూ వస్తుంది. దీనికి భిన్నంగా ప్రధాని ఇస్రాయిల్కు తన సంఘీభావాన్ని ప్రకటిస్తూ వెంటనే ప్రకటన విడుదల చేశారు. నిజానికి పాలస్తీనా విమోచన సంస్థను 1974లోనే భారతదేశం గుర్తించింది. PLOను గుర్తించిన మొట్టమొదటి అరబ్బేతర దేశం ఇండియా. పాలస్తీనాను గుర్తించిన మొట్టమొదటి దేశాల్లో ఇండియా కూడా ఉంది. 1988లో పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించింది ఇండియా. కానీ 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి ఇస్రాయిల్ వైపు మొగ్గు ఎక్కువైంది. 2017లో జూలైలో ప్రధాని టెల్ అవీవ్ సందర్శించారు. కానీ పాలస్తీనాకు వెళ్ళలేదు. ప్రధాని మోడీ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారో అప్పుడే చాలా స్పష్టంగా తెలిసింది. ఇటీవల ఇస్రాయిల్, హమాస్ ఈ రెండింటి మధ్య ఘర్షణ ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని మోడీ క్షణం ఆలస్యం చేయకుండా సోషల్ మీడియాలో ఇస్రాయిల్కు తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఆ తర్వాత ఇస్రాయిల్ ప్రధానితో ఫోనులో కూడా మాట్లాడారు. ఇస్రాయిల్కు పూర్తి మద్దతు ఇస్తానన్నారు. తర్వాత భారత విదేశాంగ శాఖ తాము స్వతంత్ర పాలస్తీనా ఏర్పడాలని కోరుతున్నట్టు చేసిన ప్రకటన దౌత్యపరమైన తప్పటడుగును సరిదిద్దుకునే చర్యగా చాలామంది భావిస్తున్నారు. కొందరైతే ఇది కేవలం లాంఛనప్రాయమైన ప్రకటన మాత్రమే అని, అసలు విధానం మోడీ చేసిన ప్రకటనలోనే ఉందంటున్నారు. కానీ ఈ ద్వంద్వ వైఖరి సమస్యలతో కూడుకున్నది. ఇస్రాయిల్కు బాహాటంగా మద్దతివ్వడం ద్వారా ప్రధాని దురాక్రమక సైన్యానికి మద్దతిచ్చారు. పాలస్తీనాపై ఇస్రాయిల్ దౌర్జన్యాలను అంతర్జాతీయ సమాజం నిర్ద్వంద్వంగా ఖండిస్తుంది. కానీ ఇస్రాయిల్ నుంచి ఏటా భారతదేశం $1 బిలియన్ యుద్ధ సామాగ్రి కొనుగోలు చేస్తుంది. మోడీ హయాంలో భారత విదేశాంగ నీతి మారుతుందా? నైతిక నిబద్ధతను వదిలి వ్యూహాత్మక ప్రయోజనాలకు ప్రాముఖ్యమిస్తున్నారా? పాలస్తీనా విషయంలో గట్టిగా నిలబడకపోవడం, అణచివేతలకు గురైన వారు, తమ దేశంలోనే తమ భూమిని, తమ హక్కులను కోల్పోయిన వారి పక్షాన మాట్లాడకపోవటం అనేది
దౌత్యపరమైన తప్పటడుగుగా చాలామంది భావిస్తున్నారు. న్యాయానికి, మానవ హక్కులకు మద్దతిచ్చే దేశంగా భారత ప్రతిష్టను ఈ వైఖరి దెబ్బతీసిందని చాలామంది విమర్శిస్తున్నారు. పాలస్తీనా విషయంలో సుదీర్ఘకాలంగా భారతదేశం కట్టుబడిన విధానాన్ని ఇప్పుడు తుంగల్లో తొక్కడం జరిగిందా? భారతదేశం అనుసరించే విదేశీ నీతి, ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం పోషించే పాత్ర, వీటి వెనుక ఉన్న నైతిక పునాదులపై ఇప్పుడు ప్రశ్నలు పుడుతున్నాయి. ఎన్నికల వేళ ముస్లిం ఓట్లకు మోడీ ఎత్తుగడలు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ దేశంలోని ముస్లిం సముదాయాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అక్టోబర్ 13వ తేదీన పార్టీ మైనారిటీ విభాగం సూఫీ సంవాద్ మహా అభియాన్ లక్నోలో నిర్వహించింది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ముస్లింలను ఆకట్టుకోవడానికే ఈ ప్రయత్నాలని చాలామంది భావిస్తున్నారు. నా దూరీ హై నా ఖాయి హై, మోడీ హమారా భాయి హై అనే నినాదం కూడా ఇప్పుడు వినిపిస్తుంది. అంటే అర్థం, ఇప్పుడు దూరం లేదు, అగాధం లేదు, మోడీ మన సోదరుడు అని. ముస్లిం సముదాయంలో మోడీకి డబ్బా కొట్టే ఎత్తుగడలు మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్లో మైనారిటీ వ్యవహారాల మంత్రి డానిష్ అన్సారీ మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం రెండు కూడా ముస్లింల స్థితిగతులను బాగు చేయడానికి చాలా కష్టించి పనిచేస్తున్నాయట. కానీ ఈ ప్రయత్నాలు కేవలం కంటి తుడుపు చర్యలని, ఎన్నికల ఎత్తుగడలని చాలామంది విమర్శిస్తున్నారు. ముస్లిం వ్యతిరేక హింసాకాండను బీజేపీ ఎన్నడూ వ్యతిరేకించలేదు. ముస్లిం విద్వేషానికి బీజేపీ నేతలు ఆజ్యం పోస్తూ వస్తున్నారు. ముస్లింలపై జరుగుతున్న విద్వేష నేరాలను బీజేపీ ఎన్నడూ పట్టించుకోలేదు. పైగా బీజేపీ నేతలు ముస్లిం విద్వేష నేరాలకు పాల్పడిన దోషులకు బాహటంగా మద్దతిచ్చిన సంఘటనలున్నాయి. దేశంలో మతపరమైన చిచ్చు పెట్టే రాజకీయాలే బీజేపీ నడిపిందని చాలామంది నిర్మొహమాటంగా చెబుతున్నారు. ఉదాహరణకు పౌరసత్వ సవరణ చట్టం విషయంలో, ఎన్ఆర్సీ విషయంలో ముస్లిం వ్యతిరేకతను బీజేపీ బాహాటంగానే ప్రదర్శించింది. అంతేకాదు, మూక హత్యలు, ముస్లింలపై హింసాత్మక దాడుల సంఘటనలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు బీజేపీ మౌనం వహిస్తూ వస్తుంది. ఇలాంటి పార్టీ ఇప్పుడు ముస్లింల గురించి మాట్లాడటంలో నిజాయితీ లేదని పలువురి అభిప్రాయం. బీజేపీ త్రిపుల్ తలాక్ నిషేధించి ముస్లిం మహిళలకు చాలా మేలు చేసినట్లు చెప్పుకుంటుంది. కానీ త్రిపుల్ తలాక్ నిషేధం వల్ల ఎంతమంది ముస్లిం మహిళలకు, ఎంత శాతం మందికి ఎలాంటి ప్రయోజనం లభించిందన్న లెక్కలేమీ లేవు. ముస్లింల పట్ల వివక్షను తొలగించడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలేవీ లేవు. వెనుకబడిన ముస్లింల కాన్ఫరెన్స్ను బీజేపీ నిర్వహించింది. ఉత్తరప్రదేశ్లోని ముస్లిం జనాభాలో 85% పస్మాందా ముస్లింలు, అంటే వెనుకబడిన ముస్లింలు. మతతత్వ, ముస్లిం విద్వేష హింసాకాండంలో అత్యధికంగా నష్టపోతున్నది కూడా వీళ్లే. ఇప్పుడు బీజేపీ ముస్లింలను హత్తుకుంటామంటున్నా, మోడీ మనకు సోదరుడని నినాదాలిచ్చినా బహుశా ముస్లిం సముదాయం విశ్వాసం పొందటం సాధ్యపడదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ముస్లిం మహాపంచాయత్ సమైక్యత కోసం పిలుపిచ్చిన శాంతి కాముకులు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో అక్టోబర్ 29వ తేదీన ముస్లిం మహాపంచాయత్ జరగబోతుంది. భారతదేశంలో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇక్కడ చర్చిస్తారని, వి ది ఇండియన్ ముస్లిమ్స్, అంటే భారతీయ ముస్లింలమైన మేము అనే బ్యానర్ కింద ఈ మహాపంచాయత్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం రాజకీయేతరమైనదని, వివిధ సముదాయాల మధ్య శాంతి కోసం ఉద్దేశించిందని నిర్వాహకులు తెలియజేశారు. ఇత్తిహాదే మిల్లత్ కౌన్సిల్ అధ్యక్షుడు మౌలానా తౌఖిర్ రజా, న్యాయవాది మహమ్మద్ ప్రాచాలు ఈ ప్రకటన చేశారు. ముస్లింలు ఈ మహాపంచాయత్లో పాల్గొని ఈ సామాజిక సంవాదంలో పాలు పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయం చాలా కీలకమైనది. దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్న సమయంలో వివిధ సముదాయాల మధ్య సామరస్య సంబంధాల ప్రయత్నాలు అవసరమైన సందర్భంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ మహాపంచాయత్ భారత ముస్లింలకు ఒక వేదికగా, తమ గళాన్ని వినిపించే కేంద్రంగా, తమ బాధలు, ఆకాంక్షలు శాంతియుతంగా తెలియజేసే నిలయంగా మారుతుందని పలువురు భావిస్తున్నారు. రామ్లీలా మైదాన్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావచ్చని తెలుస్తోంది. చారిత్రకంగా రామ్లీలా మైదాన్లో భారీ రాజకీయ సభలు జరగడం ఆనవాయితీ. ఈ కార్యక్రమం గురించి వివరణాత్మక ఎజెండా ఇంకా ముందుకు రాలేదు. అయితే సామాజిక న్యాయం, సమాన హక్కులు, ముస్లిం సముదాయం ప్రగతి, వికాసాలనేవి ముఖ్యమైన అంశాలుగా చర్చకు రావచ్చని
పలువురు భావిస్తున్నారు. మౌలానా తౌఖీర్ రజా, మహమూద్ ప్రాచా వంటి వారు ఇందులో ఉండటం వల్ల ఈ కార్యక్రమం ప్రాముఖ్యత మరింత పెరిగింది. అయోధ్య మస్జిదు నిర్మాణంలో మరింత జాప్యం. అయోధ్యలో ప్రతిపాదించిన మస్జిదు నిర్మాణం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. అయోధ్య మస్జిద్ విషయంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. డిజైన్ విషయంలో ముస్లిం సముదాయం నుంచే చాలా అభ్యంతరాలు వచ్చాయి. బాబరీ మస్జిద్ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ 4 ఏళ్ల కాలంలో మస్జిద్ నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పెట్టడం జరగలేదు. ఈ మస్జిద్కు మొహమ్మద్ బిన్ అబ్దుల్లా మస్జిద్గా పేరు పెట్టారు. మొత్తం 4500 చదరపు గజాల స్థలంలో కడుతున్నారు. ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జఫర్ అహ్మద్ ఫారూఖీ అక్టోబర్ 13వ తేదీన కొత్త డిజైన్ తీసుకొచ్చారు. ముంబైలోని రంగ్ శారదా హాలులో ఈ డిజైన్ను ప్రకటించారు. పూణేకు చెందిన ఇమ్రాన్ షేక్ అనే ఆర్కిటెక్ట్ ఈ డిజైన్ను తయారు చేశారు. ఇంతకు ముందు డిజైన్లో సాంప్రదాయిక ఇస్లామీయ ఆర్కిటెక్చర్ లేదు. డోములు, ఆర్చీలు లేవు. ఇప్పుడు కొత్త డిజైన్లో ఇవన్నీ చేర్చారు. చూడగానే ముస్లిం ఆరాధనాలయంగా కనిపించేలా డిజైన్ మార్చారు. ఇందులో మినార్లు, నెలవంక వంటివి కూడా చేర్చారు. ఇంతకుముందు డిజైన్లో మస్జిదే అయోధ్య అని పేరు పెట్టారు. ఆ డిజైన్ను ఎస్ఎం అఖ్తర్ రూపొందించారు. ఢిల్లీలోని జామియా మిల్లియా విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విభాగం ఫౌండర్ డీన్గా ఆయన పనిచేసిన వ్యక్తి. ఇందులో ఒక ఆసుపత్రి, కమ్యూనిటీ కిచెన్, లైబ్రరీ, పరిశోధనాలయం కూడా ఉన్నాయి. 1857 సిపాయిల తిరుగుబాటు స్వతంత్ర యోధుడు మౌల్వీ అహ్మదుల్లా షా పేరుతో లైబ్రరీ, పరిశోధనాలయం కడుతున్నారు. మస్జిద్ నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ను సున్నీ వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ధన్నీపూర్లో 5 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ స్థలం అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్లో ఎవ్వరికీ కూడా కొత్త డిజైన్ నచ్చలేదు. ఎందుకంటే పాత డిజైన్లో లౌకిక తత్వం ఉందని వీళ్ళు భావిస్తున్నారు. ఏది ఏమైనా అయోధ్య మస్జిదు నిర్మాణం ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. మస్జిదు నిర్మాణానికి విరాళాల సేకరణ ప్రారంభిస్తామని కూడా అంటున్నారు. అనంతపురంలో ముస్లింలకు గాలం వేస్తున్న వైసీపీ. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో హోరాహోరీ తప్పదన్న ప్రచారం కొనసాగుతుంది. హిందూపురం వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ ఇక్బాల్ను తప్పించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ మొహమ్మద్ ఇక్బాల్. ఈయన ఐజీగా రిటైర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలోకి చేరినప్పటి నుంచి ఈయనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పదవి ఇస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నుంచి నందమూరి బాలకృష్ణపై పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీగా కొనసాగారు. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ముస్లిం మైనారిటీ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరిని ఆకట్టుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అనంతపురం ఎంపీ సీటును వచ్చే ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థికి కేటాయిస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొహమ్మద్ ఇక్బాల్కు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు కూడా సమాచారం. వైఎస్ఆర్సీపీకి సంబంధించి మైనారిటీ లీడర్లు జిల్లాలో చాలామంది ఉన్నారు. తాడిపత్రికి చెందిన ఫయాజ్ బాషా పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. పార్టీలో తనకు అవకాశం కల్పించాలని ఫయాజ్ ముఖ్యమంత్రి వద్ద పలుమార్లు విన్నవించుకున్నారు. మరోవైపు ఉర్దూ అకాడమీ చైర్మన్ నవీద్ అహ్మద్ మరికొందరు నాయకులు పార్టీ కోసం పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే మొహమ్మద్ ఇక్బాల్ ఇప్పటికే రాజకీయంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో బలంగా పాతుకుపోయిన నేత. దీనికి తోడు అధిష్టానం వద్ద మంచి గుర్తింపు ఉంది. పలు సర్వేల్లో ఇక్బాల్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇప్పటిదాకా ముస్లింలు పోటీ చేసిన సందర్భం లేదు. అనంతపురం పార్లమెంటు పరిధిలో సుమారు 60,000కు పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. తాడిపత్రిలో 30,000, గుంతకల్లు 25,000, రాయదుర్గంలో 20,000, కళ్యాణదుర్గంలో 18,000, ఉరవకొండలో 19,000, సింగనమలలో 10,000కు పైగా ఓటర్లు ఉండటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓటర్లకు అనుకూలంగా ఉండటంతో ముస్లిం అభ్యర్థి ఎంపిక ఎమ్మెల్యేలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. మొహమ్మద్ ఇక్బాల్ ఈ ప్రతిపాదనను అంగీకరిస్తారా లేక సైలెంట్గా ఉంటారా అన్న విషయం తెలియాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత హిందూపురం ఇన్ఛార్జిగా, ఎమ్మెల్సీగా ఆయన కొనసాగారు.
ప్రస్తుతం ఇన్ఛార్జి పదవి నుంచి పార్టీ పక్కన పెట్టడంతో కాస్త మనస్తాపానికి గురైన ఇక్బాల్ పార్టీకి అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. కడపలో ముస్లింల ఆందోళన. రోడ్డు వెడల్పులో భాగంగా ఖబరస్థాన్ ప్రహరీ గోడతో పాటు పలు సమాధులను కూడా కూల్చివేస్తామని అధికారులు చెప్పడాన్ని నిరసిస్తూ ముస్లింలు కడపలో ఆందోళన చేపట్టారు. ఉప ముఖ్యమంత్రే ప్రాతినిధ్యం వహిస్తున్న కడపలోనే ముస్లిం సంఘాలకు సంబంధించిన ఆస్తులకు ఎటువంటి రక్షణ లేకుండా పోయిందని, ఒక ముస్లిం అయి ఉండి కూడా ఓ ముస్లిం శ్మశాన వాటికను కూల్చివేస్తుంటే కనీసం స్పందించకపోవడం దారుణమని వారు అన్నారు. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా కొన్ని వందల ఏళ్ల నాటి ముస్లిం శ్మశాన వాటిక కూల్చవద్దంటూ విజ్ఞప్తి చేశారు. చాలా చోట్ల రోడ్లపై పలు మతాల ప్రార్థనాలయాలు ఉన్నాయని, వాటి పక్క నుంచి రోడ్లు వేయడం జరుగుతుందని, కూల్చడం లేదని, కానీ కడప నగర పాలక కమిషనర్ ఉద్దేశపూర్వకంగా ముస్లిం శ్మశాన వాటిక కూల్చడానికి పూనుకున్నాడని, దీన్ని ఖండిస్తున్నామని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మైనారిటీలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్. దసరా తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జఫర్ జావేద్ డ్రాఫ్ట్ కమిటీకి కన్వీనర్గా ఉన్నారు. ముస్లిం క్రైస్తవ సముదాయాల వివిధ సంఘాలు సంస్థల నుంచి సలహాలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. మైనారిటీ సముదాయాల సమస్యల పరిష్కారానికి పటిష్టమైన పథకంతో ముందుకు వస్తామని చెప్పారు. వివిధ సంఘాలు సంస్థల నుంచి ఇప్పటికే అనేక సూచనలు వచ్చాయని, అనేక పథకాలు ప్రతిపాదించబడ్డాయని, వీటిని మేనిఫెస్టోలో చేర్చాలనే డిమాండ్లు కూడా వచ్చాయని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకులు, మైనారిటీ మత పెద్దలతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థలు సంఘాల మద్దతు రానున్న ఎన్నికల్లో సంపాదించడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి ప్రయత్నాలు చేస్తుంది. గత కొన్ని వారాలుగా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్పై పనిచేస్తుంది. తెలంగాణ ఎన్నికల్లో గెలవడానికి మైనారిటీ డిక్లరేషన్ వ్యూహాత్మకంగా చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా తెలంగాణలో బీజేపీ వ్యూహం. తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న యాంటీ ఇంకంబెన్సీ ఓట్లను బీజేపీ చీల్చుతుందన్న అభిప్రాయాలున్నాయి. ఆ విధంగా బీజేపీ కాంగ్రెస్కు నష్టం కలిగిస్తే బీఆర్ఎస్కు లాభం కలిగిస్తుంది. కర్ణాటకలో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తుంది. కాంగ్రెస్ను దెబ్బతీయడానికే బీజేపీ ఈ పని చేస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇంతకుముందు బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేయడమే కాదు, స్వతంత్ర అభ్యర్థులకు కూడా మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ గెలుపును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందని పలువురి అభిప్రాయం. తెలంగాణలో బీజేపీ గెలవడానికి కాదు, కాంగ్రెస్ను ఓడించడానికి మాత్రమే పోటీ చేస్తుందని పలువురు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ చాలా బలపడిందని చాలామంది భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికలతో పాటు కాంగ్రెస్ ఇప్పుడు 2024 పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ వైపు గత ఎన్నికల్లో మొగ్గు చూపారు. ఈసారి కూడా ముస్లింలు బీఆర్ఎస్ పక్షానే ఓటు వేసేలా కూడా బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ ప్రచురణకర్తపై మండిపడుతున్న ముస్లింలు. అక్టోబర్ 9వ తేదీన హైదరాబాద్కు చెందిన ఒక ప్రచురణకర్తపై పోలీసు కేసు నమోదయ్యింది. 4వ తరగతి పాఠ్యపుస్తకంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఊహా చిత్రాన్ని ముద్రించి ముస్లింల మనోభావాలను గాయపరిచినందుకు ఈ కేసు పెట్టారు. ఈ పాఠ్యపుస్తకాన్ని ఒక ప్రైవేటు స్కూల్లో పంచిపెట్టారు. ఇది కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఊహా చిత్రాన్ని ముద్రించడంపై ముస్లింలు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రచురణకర్తపై, స్కూలు యాజమాన్యంపై
కేసు నమోదైంది. మజ్లిస్ బచావో తహరీక్ నాయకుడు అంజాదుల్లా ఖాన్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి లేఖ రాసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రచురణకర్తలు, విద్యా సంస్థలు నైతికమైన విషయాలను పట్టించుకోకపోవడాన్ని చాలామంది ఈ సందర్భంగా వేలెత్తి చూపుతున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఖచ్చితమైన నియమాలు ఉండాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేసిన అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం. మంగళగిరి అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం సంస్థ అధ్యక్షులు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి షేక్ అక్రమ్ ఆధ్వర్యంలో మంగళగిరిలో పలువురు ముస్లిం విద్యార్థులకు 5 లక్షల రూపాయల స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షిబ్లీ ముఖ్య అతిథిగా విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో సంస్థ తరఫున మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అంజుమన్ చేపట్టి దినదినాభివృద్ధి చెందాలని, అలాగే మంగళగిరి పేరును నలుమూలలా మారు మోగే విధంగా మంగళగిరి పట్టణ ముస్లిం విద్యార్థులు ఉన్నతమైన చదువులు అభ్యసించాలని కోరుతూ ప్రార్థన చేశారు. ఇవి ఈ వారం వార్తలు. మరిన్ని వార్తలతో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అల్లా హాఫీజ్. మా అస్సలాం.